నమస్తే SR7 టీవీ న్యూస్ కి స్వాగతం. తిరుపతి జిల్లా వడమలపేటలోని ఏఎం పురం గ్రామంలో 2024వ సంవత్సరంలో ఓ 3.5 సంవత్సరాల బాలికను అత్యాచారం చేసి హత్య చేసిన సంఘటనలో పాముల నాగరాజు 23కు చిత్తూరు పోక్సో ప్రత్యేక న్యాయస్థానం నిందితుడికి సహజ మరణం వరకు జీవిత కఠిన కారాగార శిక్ష విధించింది. సంచలనాత్మక తీర్పునిచ్చింది. వివరాల్లోకి వెళ్తే 2024 నవంబర్ నెల 1వ తేదీన సాయంత్రం సుమారు 4:30 వడమాలపేట మండలం ఏఎం పురం గ్రామంలోని నూతన సచివాలయం భవనం సమీపంలో ఏఎం పురం ఎస్టీ కాలనీకి చెందిన 3.5 ఏండ్ల గిరిజన బాలిక ఎండ్లూరు సంవిత అనే చెంచమ్మను ఆడుకుంటుంది. ఆ సమయంలో అదే గ్రామానికి చెందిన పాముల నాగరాజు అనే సుశాంత్ 23 మాయమాటలతో తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడి అనంతరం బాలికను హత్య చేశాడు. ఈ ఘటనపై వడమాలపేట పోలీస్ స్టేషన్లో తొలుత బాలిక అదృశ్యం కేసు నమోదు చేశారు. అనంతరం బాలిక మృతిపై పూర్తి దర్యాప్తుకే తిరుపతి ఎస్పీ సుబ్బారాయుడు ప్రస్తుతం పుత్తూరు డీఎస్పీగా ఉన్న జి రవికుమార్ కు అప్పగించారు. ఈ సంఘటనపై హోంమంత్రి అనిత బాధితులను పరామర్శించి కేసు దర్యాప్తును వేగవంతం చేశారు. అనంతరం డీఎస్పీ జి రవికుమార్ పటిష్టమైన దర్యాప్తు చేపట్టి 24 గంటల్లో నిందితుడిని గుర్తించారు. ఈ దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన శాస్త్రీయ వైద్య మరియు ఇతర సాక్ష్యాధారాల ఆధారంగా బాలిక అత్యాచారం చేయబడి హత్య చేసినట్లుగా నిర్ధారణ అయింది. ఈ నేపథ్యంలో నిందితుడు నాగరాజుపై హత్య పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హత్య జరిగిన రోజునే ముద్దాయి నాగరాజును అరెస్టు చేసి రిమాండ్కు తరలించడమైంది. ఈ కేసుకు సంబంధించి ఈ నెల 10వ తేదీన చిత్తూరు పోక్సో ప్రత్యేక న్యాయస్థానం తీర్పు వెలువరిస్తూ నిందితుడికి సహజ మరణం వరకు జీవిత కఠిన కారాగార శిక్ష విధిస్తూ 5,000 రూపాయలు జరిమానా విధించింది. జరిమానా చెల్లించిన పక్షంలో 3 నెలల సాధారణ కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. అలాగే బాధిత బాలిక కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న బాధితుల పరిహార పథకం కింద 10 లక్షల రూపాయలు పరిహారం చెల్లించాలని ఆదేశించింది. ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు కొనసాగించి బాధిత బాలికకు న్యాయం చేసిన ఎస్పీ సుబ్బారాయుడు, డీఎస్పీ జి రవికుమార్ బృందాన్ని పలువురు ప్రశంసించారు. 2024 నవంబర్ నెలలో జరిగిన ఒక హీనస్ క్రైమ్లో వడమాలపేట మండలం ఏఎంపురం గ్రామంలో 3.5 సంవత్సరాల బాలికను తన సమీప బంధువు వరుసకి మామ అయిన వ్యక్తి అమ్మాయిని చాక్లెట్లు ఆశ చూపి తీసుకెళ్ళి సెక్సువల్ అసాల్ట్ చేసి చంపడం జరిగింది. ఆ రోజు గౌరవ హోంమంత్రి గారు కూడా వచ్చి కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది. అదేవిధంగా ప్రభుత్వము క్లియర్గా ఆ కేసుని ఖచ్చితంగా ప్రతిష్టాత్మకంగా తీసుకొని కన్విక్షన్ వచ్చే విధంగా చేయాలని ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. ఇమ్మీడియట్గా కేసు రిజిస్టర్ చేసి తగిన క్లూస్ అన్నింటినీ కూడా సేకరించి ముద్దాయిని అరెస్ట్ చేసిన తర్వాత ఛార్జ్ చేయడం జరిగింది. ఇందులో ఇన్వాల్వ్ అయిన ముద్దాయిని మళ్ళీ బెయిల్ మీద రాకుండా ఇమ్మీడియట్గా ట్రయల్ కంటిన్యూ చేయడం, డిఎస్పీ పుత్తూరు రవికుమార్ వారి ఆధ్వర్యంలో కంటిన్యూగా ట్రయల్ మానిటరింగ్ కంటిన్యూ చేయడం వల్ల ఈరోజు చిత్తూరు పోక్సో స్పెషల్ కోర్టు ముద్దాయి యొక్క నేరాన్ని పూర్తిగా నిరూపిత అవ్వడం వల్ల లైఫ్ ఇంప్రిజన్మెంట్, విగరస్ లైఫ్ ఇంప్రిజన్మెంట్ అంటిల్ డెత్, అతనికి జీవితాంతం కఠిన కారాగార శిక్ష విధించడం జరిగింది. ఈ కేసు ద్వారా చిన్నపిల్లలపై లేదా మహిళలపై ఎవరైతే అఘాయిత్యాలకు పాల్పడతారో వారికి ఒక హెచ్చరిక లాంటిది. ఖచ్చితంగా దాదాపు 1 సంవత్సరం 6 నెలల లోపే ఈ కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకుని ఏ విధంగా అయితే కన్విక్షన్ తీసుకొచ్చామో అదేవిధంగా ఎవరైతే మహిళలు తర్వాత చిన్నపిల్లలపై అఘాయిత్యాలకు పాల్పడే వారిపై కూడా ఇదే విధంగా తిరుపతి జిల్లా పోలీసు కఠినంగా వ్యవహరిస్తుందని తెలియజేస్తూ ఒకవైపు అవగాహన కార్యక్రమాలని కొనసాగిస్తున్నాము, రెండో వైపు ఎవరైతే పోక్సో కేసులు ఇన్వాల్వ్ అవుతున్నారో వారందరిపై షీట్లు ఓపెన్ చేయడం, కంటిన్యూగా అబ్జర్వేషన్ పెట్టడం జరుగుతోంది. ఈ కేసు ద్వారా మీడియా మరియు ప్రజలందరికీ కూడా తెలియజేయడం, ఎవరైనా చట్టానికి లోబడి ప్రవర్తించాలి, మహిళలు మరియు చిన్నపిల్లలపై ఎటువంటి అఘాయిత్యాలు పాల్పడినా కఠిన చర్యలు తీసుకోబడుతుందని ప్రభుత్వ ఆదేశాలను తప్పకుండా పాటించడం జరుగుతుందని తెలియజేస్తున్నాను.